చిన్న ఈ సూపర్ ఫిగర్లు అందరూ తేడా నా కొడుకులుగా పడతారు ఎందుకంటావు? డీపీలో వేరే అమ్మాయి ఫోటో పెట్టాడే. బుజ్జి వాడేరా నా ఫ్రెండు. రేయ్ వాడిని చూస్తే మురిక్కాలలో కప్పలా ఉన్నాడు, తనని చూస్తే ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్ లా ఉంది. ఎలా రా ఇదంతా? తెలియదు మచ్చా. రైసు ప్రపంచంలోనే 8వ వింత చూడరా అక్కడ. రైసు ఈ తెల్లపారం నల్లకాకి ఎలా పడిందంటావరా? ఎవర్రా ఈ పోరంబోకులో? మచ్చా నా ఫ్రెండ్స్. వీళ్ళు వస్తున్నారా? ఇరుకైపోదా? మాకు ప్రైవసీ ఎక్కడ ఉంటుంది? మచ్చా కార్లో హనుమూన్ ఏం చేసుకోవట్లేదు కదా మీరిద్దరు. మామ్ వాట్ ఆర్ యు టాకింగ్? మచ్చా వాళ్ళిద్దరు వస్తేనే వస్తాను, లేదంటే కీస్ తీసుకో. పర్లేదు వద్దు. పర్లేదు మేము చూసుకుంటాం. మామ్స్ ఒకసారి చెప్తే అండర్స్టాండింగ్ అవ్వదా? అరే ఎందుకంత సీరియస్ అవుతున్నావు? రండి మేడం. అయ్యో పర్లేదు రండి మేడం. మామ్ నేను వెనకాల కూర్చోబెట్టుకుంటాను, పర్లేదు. పర్లేదు మామ్. బేబీ ఫస్ట్ నేను ఎక్కుతాను, తర్వాత నువ్వు ఎక్కు. చెత్త నా కొడుకు. బుజ్జి ఏంటి ఏమైంది? ఇట్స్ ఫర్ మీ ఓన్లీ. తను ముద్దుగా ఎప్పుడు అలానే పిలుస్తుంటది. మామ్ డోంట్ ఫీల్ బ్యాడ్. ఏసీ ఆన్ చేయమని చెప్పు, మేకప్ పోతుంది. మామ్ కొంచెం ఏసీ ఆన్ చేయి. బుజ్జి బిస్కెట్ తింటావా? ఇప్పుడు నువ్వు తినకపోతే నేనే తినిపిస్తాను. ఏంటి ఏమైంది? సారీ మేడం, కప్పు అడ్డం వచ్చేసింది. తొక్కేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా మామ్. అది నువ్వు అంటే అలాగే చేసేవాడిని. చిన్న బిస్కెట్ తినిపించే ప్రతిసారి బ్రేక్ వేస్తూ ఉండు. చిన్న ఈ రోడ్ సరిగ్గా లేదు కదా? అవునవును మచ్చా, రోడ్ అంతా గుంతలే. బేబీ ఇలా ఇవ్వు, నేనే తింటాను. అయ్యో బుజ్జి. నిద్ర వస్తుందా బుజ్జి? తోడ మీద పడుకుంటావా? వెదో నా కొడుక, చెత్త నా కొడుక, వీధి కుక్క నా కొడుక, కడుపుకు అన్నం తింటున్నావు, సంగతి తింటున్నావు, లబ్ధి నా కొడుక, తిరుగుబోతు నా కొడుక, పెద్ద బాండకప్లో ఈ రోడ్డు ఎవడు మీ బాబు ఏం అనుకున్నావరా? వెదో నా కొడుక, కూర్చుని చూడ ఒంగబెట్టి తనిస్తాను నా కొడుక. జరుగు పక్కకి, లేదంటే తొక్కించేస్తా. జరుగుతావా లేదా? మామ వదులు, మామ నువ్వు వదులు, మామ చంపేస్తాను. వదులు వదులు నా కొడుకు. అక్కడ ఎవరు లేరుగా, ఎవరిని తిడుతున్నావు? ఇంత పెద్ద ఎలుక నీ సైజ్ అనుకో. ఇలా వచ్చిందా, సడన్ గా చూశాను, బ్రేక్ వేసాను. చిన్న ఆ ఎలుక ఏమన్నా రెడ్ కలర్ కూలింగ్ గ్లాస్ పెట్టుకుందా? ఎలుక ఎక్కడైనా రెడ్ కలర్ గ్లాస్ పెట్టుకుంటుందా? సరే మిమ్మల్ని కాదు. పర్లేదు, నన్ను కాదు కదా. నిన్ను కాదు బుజ్జి. హీరోలో ఉంటాను నన్ను అంటారా? కార్లో ఉండగా కూలింగ్ గ్లాస్ ఎందుకని తీసేసాను అంతే. మామ్ కప్పలు ఎలుకలు దోమలు అంటూ నువ్వు బ్రేక్ వేస్తూ పోతే నా బేబీ పరిస్థితి ఏమైపోవాలి? సారీ మచ్చా, డోంట్ ఫీల్ బ్యాడ్. నీకు 1000 సార్లు చెప్పుంటాను ప్యాంట్ జేబులో ఫోన్ పెట్టొద్దు అని, అయినా సరే అక్కడే పెట్టావు చూడు. వై బేబీ? రేపు పెళ్ళైన తర్వాత పిల్లల్ని దత్తత తీసుకోవాల్సి వస్తుంది. లవ్ యూ బేబీ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ బేబీ. మామ ఏమైందిరా సడన్ గా? ఎక్కడికి? ఏమైంది? కార్లో కొంచెం రొమాన్స్ తగ్గించమని చెప్పు. అసలు 18+ ఇక్కడ చూడలేక చచ్చిపోతాను ఆ దరిద్రాన్ని. మురిక్కాలలో కప్పలా ఉన్న వాడికేమో సూపర్ ఫిగరు. అరే నేను ఇంత స్మార్ట్ గా ఉన్నా సరే ఒక్క అమ్మాయి నా వైపు చూడట్లేదు. బిస్కెట్ తినిపిస్తుంది, హగ్ చేసుకుంటుంది, తొడ మీద పడుకోబెట్టుకుంటుంది. వాడి కదరా అసలైన అదృష్టవంతుడు అంటే. ఫస్ట్ టైం కుళ్ళుగా ఉంది చిన్న. చిన్న నీకోసం వాడు ఏమైనా చేశాడా? కష్టకాలంలో డబ్బులు ఇచ్చాడా? నెట్ లేనప్పుడు హాట్స్పాట్ ఇచ్చాడా? లేదా FB ఇన్స్టాలో నువ్వు పెట్టే పోస్టులకి లైక్ కామెంట్ షేర్ చేశాడా? అట్లీస్ట్ బిర్యానీ. మచ్చా అమ్మాయిలకైతే ఎంత కావాలో ఖర్చు చేస్తాడు, అదే అబ్బాయిలకైతే రూపాయి కూడా భిక్షం పెడొచ్చేస్తా నా కొడుకు. చిన్న అలా అయితే ఫిక్స్. వాడిని పక్కన నెట్టేసి నేనైతే అల్లుకుపోతా. మీకే అభ్యంతరం లేదు కదా? రేయ్
ఆల్రెడీ తన మీద క్రష్ అయిందిరా నాకు. రేయ్ సడన్ గా హార్ట్ ఎక్కడ ఉందంటే చెప్పలేవు. నీకెలా అనిపించిందిరా క్రష్ అని? మామా ఇది హార్ట్ సమస్య హార్ట్ కాదు. అక్కడ కాదురా ఉండేది ఇక్కడ. రే పనికి మాల కొడుకులారా ఏం మాట్లాడుతున్నారా? మీకు తెలుసు కదరా రింగులు చుట్టూ అమ్మాయి అంటే నాకు ఎంత ఇష్టమో. తను చూసిన వెంటనే మా అమ్మకు కూడా మెసేజ్ చేశాను రా. కావాలంటే టైమింగ్ చూడు మామా. చూడండి నువ్వు చూడరా ఒకసారి. సరే వదిలే చిన్న. సరే చిన్న, మన ముగ్గురం కరువులో పడిచేస్తున్నాం కదా, ముగ్గురం ట్రై చేద్దాం. ముగ్గురులో ఎవరికి పడితే వాళ్ళదే, బట్ గొడవలొద్దు. ఓకే. ఏంటిది? చిన్న, కార్లో 5 గేర్లు లాగా 5 చీటీలు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. దేనికి? ఇప్పుడు నాకు 2 వచ్చింది అనుకో, కార్లో 2వ గేర్ వేసినప్పుడు మీరిద్దరూ కలిపి నాకు చాలా హెవీ బిల్డప్ ఇవ్వాలి. హర్ష సాయి లాగానా? ఎగ్జాక్ట్లీ చిన్న. 3 వచ్చింది అనుకో, మేమిద్దరం కలిపి నీకు, 4 వస్తే వీడికి. అయితే 3 చాలు కదా, 5 ఎందుకు? అంటే 5 వచ్చింది అనుకో, మన ముగ్గురం కలిసి తను ఇంప్రెస్ చేద్దాం. అదే 1 వస్తే తన ముందే వాడిని డమ్మీ పీస్ చేద్దాం. వేరే లెవెల్ మచ్చా. సరే చీటీ తీసుకోండి. ఏం కరువులో ఉన్నారా? కాంపిటీషన్ మచ్చా. ఇది 4. నాది 3. బేబీ ఏంటి బుజ్జి? నీకోటి చెప్పనా, ఇవాళ ఈ డ్రెస్లో సూపర్గా ఉన్నావు. యో సిగ్గులేదా నీకో? మామ్, వాట్ ఆర్ యు డూయింగ్ ఇన్ ద మిర్రర్? రండ్రా లోపల కూర్చొని చూడండి, బాగా కనిపిస్తుంది. ఏ అన్న పిలిచిండు. పా, కార్లో ఏంట్రా ఇంత వేడిగా ఉంది? 1 చిన్న, మా ఇంటి దగ్గర ఒక పనికి మాలేదవా, వాళ్ళకేంట్రా సూపర్ ఫిగర్లు పడతా. అవునవును, నేను చూశాను. 2 మచ్చా. కాలేజీలో ఎంతెంత మంది అమ్మాయిలు లేనేసేవారు, అయినా ఒక్కరు కూడా పడలేదు. గ్రేట్ మచ్చా నువ్వు. మళ్ళీ యాపిల్ ఉన్నట్టు వీడా? వీడే కాలేజ్ లో ర్యాంక్ స్టూడెంట్ అని హెవీ ఫిగర్స్ వెంట పడేవాళ్ళు. ఎవరికి? నీకా? అమ్మాయిలు బాగుంటారా? అయ్యో సేమ్ నీ గర్ల్ ఫ్రెండ్ లాగే ఉంటారు. ఓకే పంచా. 3 యాక్చువల్లీ మా గ్యాంగ్ లో గౌరవ్ హెవీ స్మార్ట్. ఒక డ్రోన్ కనిపెట్టాడు తెలుసా? అవునా? మామ్, నాతోనే ఉంటావు కదా, ఎప్పుడు కనిపెట్టావు? క్యాప్ లో కనిపెట్టాను, ఊరుకోమచ్చా. అవునా? అవును. సైడ్ రా చిన్న. అది ఎలా అంటే, ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉండి మందుని ఆర్డర్ చేసావు అనుకో, వీడి డ్రోన్ అలా వెళ్ళి ఉండు చిన్న, ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నా కదా. వీడి డ్రోను బార్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకొచ్చి కిటికీలోంచి వచ్చి వంచి నింపి తాగించి అలా. సారీ చిన్న, కొంచెం ఎక్సైట్ అయిపోయా. కానీ వీడి ఐడియాని ఎవరు కాపీ కొట్టేశారు. ఏంటి ఈ ఐడియానా? సో సాడ్. నువ్వు పేటెంట్స్ చేయించలేదా? పేమెంట్ అంత చేయలేదు మేడం. మామ్, అది పేమెంట్ కాదు, పేషెంట్. కరెక్ట్ కదా బేబీ? రే, అది పేషెంట్ కాదురా, పేటెంట్. నైస్. 4 మన సుధా ఉన్నాడు కదా, చాలా ఎమోషనల్ పర్సన్. మా ఫ్రెండ్ ఒకడు తాగి 2 లివర్లు పాడైపోయాయి. ఒకటే లివర్ కదా? అయ్యో సారీ మేడం, కిడ్నీ అనుకున్నాను. అవునవును, పాడైపోయింది, ఒకటే లివరు. మా సుధా డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా లివర్ తీస్తాను అతికించండి అని చెప్పి గమ్ముతో సహా వెళ్ళాడు. ఏంటి గమ్ముతోనా? ఫెవికోల్. డాక్టర్ అదంతా చూసి నువ్వెంత మంచి ఫ్రెండ్ అని చెప్పి కళ్ళలో నుంచి నీళ్లు కార్చేశాడు తెలుసా? ఏ చిన్న, వదిలే చిన్న, అవన్నీ ఇప్పుడు ఎందుకు? యాక్చువల్లీ సుధా ఎప్పుడు మందు తాగలేదు, సిగరెట్ తాగలేదు, గుట్కా తినలేదు, అమ్మాయిల వైపు కన్నెత్తి కూడా చూడలేదు తెలుసా? ఇంకా మగాడిగా పుట్టడం ఎందుకు? 5 సార్, మీరేమైనా అనుకోండి, మీ గర్ల్ ఫ్రెండ్ లాంటి సూపర్ ఫిగర్ ని నేను ఇంతవరకు చూడలేదు సార్. నేను అంతే మేడం. యాక్చువల్లీ నాకు అనిపించింది నెక్స్ట్ మిస్ వాల్ మీరే అని. మామ్, కార్ ఆపు. దేనికి మచ్చా? చెప్పాను కదా, ఆపరా. మచ్చా, దేవుళ్ళ లాంటి ఫ్రెండ్స్ వాళ్ళు తెలుసా నీకు? హాయ్ చుమ్మి, ఎలా ఉన్నావు? నల్లగా ఉన్నాను. అదే చిన్న, నేను ఎండలో తిరిగా కదా, నల్లగా అయిపోయారా? ఇంకా చిన్నమ్మ ఏం చేస్తున్నారు? పీకుతున్నారా? అదే చిన్న, పొలంలో పొటాటోలు పీకుతున్నారు. ఏంటి, నా బుజ్జికి చెప్పాలా? అయ్యో చెప్పొద్దండి, నాకు భయం వేస్తుందండి. చేతులు పట్టుకుని అడుగుతానండి, దయచేసి చెప్పొద్దండి ప్లీజ్. కావాలంటే కాలు పట్టుకుంటా అండి. సారీ అండి, సారీ, ఏమనుకోకండి. చుమ్మి, నేను మళ్ళీ చేస్తా, బాయ్. మొబైల్ ఇక్కడ పెట్టుకున్నా ఓకేనా? అక్కడలా పెట్టుకోకూడదు. ఎందుకు? హార్ట్ ప్రాబ్లం వస్తుంది. ఓ అవునా, సరే ఇక్కడ పెట్టుకుంటే పర్లేదా? కాదు, అక్కడికంటే ఇక్కడే పర్వాలేదు. ఇక్కడేమైనా పర్వాలేదు, కానీ ఇక్కడ మాత్రం ఏం కాకూడదు. ఎందుకు? ఇక్కడ నువ్వు ఉన్నావు కాబట్టి. హాయ్. మా నాన్న నా కోసం కావాల్సినంత సంపాదించాడు. అంటే చాలా ఎక్కువ ఆస్తిని సంపాదించాడు అని. నేను ఒక్కనే కొడుకుని. ఇంకా మా అమ్మ పేరు మీద చాలా పెద్ద బ్యూటీ పార్లర్స్ ఉన్నాయి. అవునా?
అవునా? అవును, అక్కడున్న ప్రోడక్ట్స్ అన్ని US UK నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవే. వావ్, అంటే రేపు వచ్చే కోడలు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ప్రతిరోజు అందంగా మేకప్ వేసుకోవాలి కదా. సో నైస్. పైగా కోడల కోసమని 3-4 కేజీలు బంగారం కూడా కూడబెట్టింది. వావ్, మంచి మంచి డిజైన్స్. నేను పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా లక్కీ తెలుసా? అది నువ్వే ఎందుకు కాకూడదు? కొడుకులు కావాలనే వచ్చారు. హే అమ్మమ్మ వాళ్ళు వచ్చి ఆపండి. మామ్ కారాపు. నువ్వెక్కడికి? మీ ఇంటికి. వద్దు, నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళేసి వస్తాను. పదండి వెళ్దాం. ఎక్కడికి? హైదరాబాద్ కి. మరి అర్జెంట్ గా తీసుకొచ్చింది ఎందుకు? బుజ్జి, రేపు నా క్లోజ్ ఫ్రెండ్ పెళ్లి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ మర్చిపోయి వచ్చాను, ఇప్పుడు దొరికింది. ఏంటది? నెయిల్ పాలిష్. బేబీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే డబ్బులతో 40-50 నెయిల్ పాలిష్ కొనుక్కోవచ్చు తెలుసా? బుజ్జి, ఇది US నుంచి ఇంపోర్ట్ చేసుకుంది, $18. డాడ్, డోంట్ ఫీల్ బ్యాడ్.